ఒక్కసారిగా ఆలోచించండి. యేసయ్య సిలువ వేయబడ్డారు. దాని తర్వాత యేసయ్య పునరుద్ధానుడయ్యాడు. దాని తర్వాత శిష్యులు చాలా ఒకేషన్స్‌లో యేసయ్యని కలవడం అనేది మనం చూడగలం. అలాగే మనం మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే గనక యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వజనులను కూడా నా శిష్యులుగా తయారు చేయమన్నారు. అయితే ఇక్కడ అపోస్తల పత్రికలోకి వచ్చినప్పటికి యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, మీరు వేచి ఉండండి అన్నట్టున్నారు. ఒక పక్కన వెళ్ళమంటున్నారు, రెండో పక్కన యేసయ్య అంటున్నారు మీరు వేచి ఉండండి అంటున్నారు. ఇది ఎట్లా సాధ్యం? అయితే ఒక విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా దేవుని పని చేయాలంటే మన బలంతోను కాదు చేయవలసింది, కానీ దేవుని పని చేయాలంటే దేవుని శక్తితోనే మనం చేయాలి. అందుకే యేసయ్య శిష్యులతో అన్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందేదాకా వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండండి అన్నారు. రెండో విషయం ఏంటంటే, యేసయ్య చాలా ఒకేషన్స్‌లో శిష్యుల్ని కలిసినట్టు మనం చూడగలం. అంటే యేసయ్య పునరుద్ధానుడు అయిన తర్వాత 40 రోజులు ఈ భూలోకంలో ఉన్నారు. ఆ 40 రోజులు కూడా చాలా ఒకేషన్స్‌లో శిష్యుల్ని కలిసినట్టు మనం చూడగలం. ఎప్పుడు కలిసినా కూడా యేసయ్య ఏం వాళ్ళకి బోధించేవారంటే, దేవుని రాజ్యం గురించి వాళ్ళకి బోధించేవారు. అయితే అప్పుడు దాకా శిష్యులకి చాలా సందేహాలు ఉన్నాయి. శిష్యులు ఏమనుకున్నారంటే, దేవుని రాజ్యం అంటే మెస్సయ్య వచ్చారు, ఇంకా అప్పుడు దాకా పరిపాలించే రోమా గవర్నమెంట్ దగ్గర నుంచి మెస్సయ్య విడిపించి ఒక పొలిటికల్గానే ఒక రాజ్యం ఈ లోకంలో స్థాపిస్తారని వాళ్ళు అప్పుడు దాకా అనుకున్నారు. కానీ యేసయ్య వాళ్ళకి బోధించిన దేవుని రాజ్యం ఏంటంటే, అది ఎక్కడ మొదలవ్వాలంటే అది మన హృదయంలో మొదలవ్వాలి, అది మన విశ్వాసంలో మొదలవ్వాలి, అట్లాగే అది పరిశుద్ధాత్మ శక్తితోనే అది మొదలవ్వాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని రాజ్యం అనేది ఈ బయట కనిపించే రాజ్యం కాదు, అది మనలోన ఉన్నది దేవుని రాజ్యం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఇప్పుడు మూడో విషయం ఏమిటంటే, యేసయ్య శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు నా సాక్షులుగానే ఉండండి అంటున్నారు. అంటే ఎక్కడ ఉండాలి? మొదటి యెరూషలేము, తర్వాత యూదియా, సమరియా, దాని తర్వాత భూమి అంతవరకు కూడా నా సాక్షులుగానే ఉండండి అంటున్నారు. అయితే ఇక్కడ ఒక సందేహం వచ్చింది. ఏంటంటే, సాక్షులు అనే దానికి అర్థమైంది. అయితే మొదటి యోహాను పత్రికలోని మనం చూస్తే గనక యోహాను గారు చక్కగా చెప్తారు. ఏంటంటే, మేమేమైతే చూసామో, మేమేమైతే విన్నామో అదే మేము ప్రకటిస్తున్నామనేది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య సాక్షులుగా ఉన్నామన్నారంటే మనం ఏమైతే చూసామో, మనం ఏమైతే విన్నామో అది ప్రకటించడమే యేసయ్యకి సాక్షులుగా ఉండడం. నాలుగో విషయం ఏమిటంటే, వేచి ఉండడం. అయితే యేసయ్య ఎందుకు వేచి ఉండమన్నారో మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందేదాకా వరకు కూడా వాళ్ళని వేచి ఉండమన్నారు. అయితే శిష్యులకి ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం? అయితే ఇక్కడ మనం చూస్తే గనక, మనం యేసయ్య శిలువ మరణం ఆ సిచ్యువేషన్కి ఒకవేళ వెళ్తే గనక అక్కడ మనం చూడగలం శిష్యులు అందరూ వెళ్ళి దాక్కున్నారు. యోహాను ఒక్కళ్ళు తప్పించి యేసయ్య శిలువ మరణం అయినప్పుడు అందరు శిష్యులు వెళ్ళి దాక్కున్నారు. ఎవరికి ధైర్యం లేదు. అప్పుడు వాళ్ళ పిరికితనం అంతా కూడా బయటపడింది. అంటే ఒకవేళ దేవుని యొక్క వాక్యం ప్రకటించాలంటే, సువార్త ప్రకటించాలన్నా, దేవునికి ఒక సాక్షులుగా ఉండాలన్నా ఆ ధైర్యం కావాలి, ఆ అధికారం కావాలి, దేవుని యొక్క జ్ఞానం కావాలి. అదంతా ఎట్లాగొస్తుంది? ఎప్పుడైతే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ శక్తి వస్తుందో
అప్పుడు వాళ్ళు ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలరు. దేవుని యొక్క శక్తి వాళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలం, దేవుని వాక్యాన్ని ప్రకటించగలరు, దేవుని యొక్క జ్ఞానంతో మాట్లాడగలం, దేవుని యొక్క అధికారంతో స్వస్థపరచగలరు. అందుకే యేసయ్య వాళ్ళతో అన్నారు, మీరు వేచి ఉండండి అన్నారు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఆ టైంలో ఏం చేశారంటే, వేచి ఉండండి అంటే ఖాళీగా ఉండమని అర్థం కాదు. వాళ్ళు ఆ సమయంలో సిద్ధపాటు పడ్డారు, దేవుని సన్నిధిలో సమయం గడిపారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రార్థన లేకుండా ఏ పరిచర్య కూడా లేదు. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఏ పరిచర్య కూడా మొదలవదు. ఫైనల్గా ఒక్క విషయం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, దేవుని పనిలో మనల్ని ఉపయోగించే ముందు దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఇందాక చెప్పిన ఫార్ములా ఉంది కదా, కొన్నిసార్లు దేవుడు వేచి ఉండమంటారు. వేచి ఉండడం అంటే ఖాళీగా ఉండడం కాదు, దేవుని సన్నిధిలో సమయం గడుపుతా దేవునితో దగ్గరగా అవ్వడం. దాని తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం. అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, బీ బ్యాప్టైజ్డ్ బై ద హోలీ స్పిరిట్. అట్లాగే దాని తర్వాత మన పరిచర్యలో పాల్గొనడం. ఇక్కడ లాస్ట్కి ఒక మాట చెప్పించి నేను మళ్ళీ ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, దేవుని పని చేయాలంటే మన ఎబిలిటీ, మన శక్తితోనూ కాదు, కేవలం దేవుని యొక్క శక్తితోనే మనం చేయాలి. నేను ప్రార్థిస్తాను మీకోసం. లెట్ ఆల్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అండ్ మీరందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో ఒక గొప్ప భాగం అవుటకు దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును కాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.